పుతిన్ కి పోప్ లియో కాల్ చేశారు. రీసెంట్ గా ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసింది, రష్యా ఎయిర్ క్రాఫ్ట్స్ మీద, ఎయిర్ డిఫెన్స్ వాటి మీద. అయితే దానికి రివెంజ్ తీర్చుకుంటాను అని పుతిన్ క్లియర్ గా చెప్పారు. ట్రంప్ కాల్ చేస్తే కూడా ట్రంప్ తో కూడా ససేమిరా మేము చేస్తాము, ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తామని చూద్దురు గాని అన్నారు. అయితే పోప్ కూడా పుతిన్ తో మాట్లాడుతూ మీరు చాలా శాంతంగా ఉండాలి, మీరు మళ్ళా ఉక్రెయిన్ మీద ఎట్లాంటి అటాక్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి, ఈ యుద్ధం అనే దాన్ని ఆపడానికి ట్రై చేయాలి అని చెప్తున్నారు. ఇవన్నీ ఉక్రెయిన్ అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ కి భయం వేసిందో, యూరోప్ నేషన్స్ కి భయం వేసిందో, అమెరికాకి భయం వేసిందో, ఇంకెంత గట్టిగా చేస్తారో ఇప్పుడు అని చెప్పి వీళ్ళందరూ రంగంలోకి దిగుతున్నారు. ఇన్నాళ్ళు రాని పోప్ మళ్ళా ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఎప్పుడో పుతిన్ పోప్ ఫ్రాన్సిస్ ఇంతకు ముందు పోప్ ఉన్నారు కదా, ఆయనకి 2021 లో బర్త్డే విషెస్ చెప్పారు. దాని తర్వాత ఆయన పోప్ అనే పొజిషన్ లో ఉన్న వాళ్ళు శాంతి చర్చలు అని చెప్తానే ఉన్నారు. కానీ మరి ఎందుకు కుదరలేదు? పాత పోప్ ఫ్యూనరల్ కి రాలేదు, అదే కొత్త పోప్ ఇన్స్టాలేషన్ కూడా రాలేదు, పోప్ లియో అయినా. అయితే ఈయనతో ఫస్ట్ ఫోన్ కాల్ అయింది. ఇద్దరి మధ్యలో పుతిన్ రష్యా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ కన్సర్న్ అనేది వి రియల్లీ అప్రిషియేట్ అనేది చెప్పారు. కానీ ఈ మీటింగ్ అనేది, ఈ ఫోన్ కాల్ అనేది ఎవరు ఇనిషియేట్ చేశారనేది ఇంకా తెలియదు. పుతిన్ పోప్ తో కూడా ఉక్రెయిన్ చేసిన టెర్రరిస్ట్ అటాక్ అనేది చెప్పారు. వీటి మీద ఇలా డ్రోన్స్ తో అటాక్ చేసింది, చాలా మంది ప్రజల మీద కూడా అటాక్ చేసింది అని చెప్పారు. శాంతం పరంగా, ప్రశాంతం పరంగా ఎటువంటి చర్చలు జరగలేదు అన్నట్టు చెప్తున్నారు రష్యా పేపర్ వాళ్ళు. రష్యా న్యూస్ పేపర్స్ అంతా క్లియర్ గా అంటున్నారు మేము ఎటువంటి రివెంజ్ అనేది ఉంటుంది అని మాత్రం క్లియర్ గా చెప్తున్నారు.